గురువుగారు ఇప్పుడు ఈ గ్రహణానికి ఉన్న అంటే మనం ఇంకో ఆస్పెక్ట్ లో కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు వినాయక నిమజ్జనం అనేది అయితే వస్తుంది. ఉమ్. సాధారణంగా కొంతమంది నిమజ్జనం 5 రోజులకి చేస్తారు, కొంతమంది 7 రోజులకు చేస్తారు, కొంతమంది 9 రోజులకు చేస్తారు. సో ఇప్పుడు వస్తున్నటువంటి చంద్రగ్రహణం 7వ తారీఖు వస్తుంది కాబట్టి నిమజ్జనం అనేది ఇది గ్రహణానికి ముందు చేస్తే మంచిదా, తర్వాత చేస్తే మంచిదా? ఈ వినాయక నిమజ్జన సందర్భంలో ఈ వినాయక నవరాత్రులు, ఈ నవరాత్రుల్లో బేసి రోజుల్లో మనం వినాయకుడికి ఉద్వాసన చెప్పి నిమజ్జన చేయడం అనేది ఒక సాంప్రదాయం. అంటే 1వ రోజు కానీ, 3వ రోజు కానీ, 5వ రోజు కానీ, 7వ రోజు కానీ, 9వ రోజు కానీ నిమజ్జన కార్యక్రమాలు చేయొచ్చు. ఈ సందర్భంలో ఎప్పుడైతే గ్రహణం వస్తుందో, గ్రహణము వచ్చేంత వరకు ఈ విగ్రహాలను ఉంచకుండా గ్రహణము రాకముందే వినాయక నిమజ్జనం చేయడము శ్రేయస్సునిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ నిమజ్జన సందర్భంలో మనం ఉద్వాసన చెప్పాలిగా వినాయకుడికి, అంటే పూజ చేయాలి. కానీ గ్రహణ సందర్భంలో చేయకూడదు, పూజ చేయకూడదు, ఏమి చేయకూడదు, పూజాధికాలు. అందుకనే మీకు గ్రహణ సందర్భంలో ఆలయాలన్నీ మూసేస్తాం. మనం కూడా ఇంట్లో దర్భలు వేస్తాం. అవును.